బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కాంగ్రెస్ తో పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రకటించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ సమాధి వద్ద ఆశీస్సులు అందుకున్నారు. తన కోడలు కొడుకు తల్లితో కలిసి ఘాట్ వచ్చారు వైఎస్ షర్మిల. ఏపీలో కాంగ్రెస్ తో పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ సమాధి ఘాట్ వద్ద ఆశీస్సులు అందుకున్నారు. తన కోడలు కొడుకు తల్లితో కలిసి ఘాట్కు వచ్చారు వైఎస్ షర్మిల. పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలోనే అతి త్వరలో ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచి సురేందర్ లైవ్ లో అందిస్తారు. సురేందర్, చెప్పండి. రేపొద్దునే షర్మిల ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తనకి కాంగ్రెస్ తో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యలు కూడా చేశారు. డీటెయిల్స్ ఇవ్వండి. అరే ఏంది పీసీఆర్ కాల్ కట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి. రేపు షర్మిల ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యలు కూడా చేశారు. డీటెయిల్స్ ఇవ్వండి.
ఎస్ కిరణ్మయి, మనం అనుకున్నట్లుగానే ఈరోజు వైఎస్ షర్మిల ఇడుపులపై కేంద్రంగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వేదికగానే ఈరోజు రెండవ విడత రాజకీయ ప్రకటన కూడా చేసింది. రేపు ఢిల్లీ వెళ్తున్నాను, కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నాను. మేము తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మా సపోర్టుతోనే దాదాపు 31 స్థానాల్లో 10,000కు పైగా మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అత్యంత అఖండ మెజారిటీతో గెలిచింది. కాబట్టి అప్పుడే నిర్ణయించుకున్నాను కాంగ్రెస్తో కలిసి నడవాలని చెప్పి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తనను రేపు ఢిల్లీకి రమ్మని చెప్పింది. తనతో కలిసి కాంగ్రెస్ పార్టీతో ఏపీలో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే తెలంగాణలో చేసినటువంటి కాంగ్రెస్ మద్దతుగానే ఏపీలో కూడా రేపు జరగబోయే రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందువల్లే వాళ్ళు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. తమ పోటీలో లేకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, అలాగే ఈరోజు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరనే రాజకీయ ప్రకటన చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదివరకే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీతో నడవడానికి తాము సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఈరోజు రాజకీయ ప్రకటన కూడా చేశారు కిరణ్మయి. రేపు ఢిల్లీలో వెళ్ళి కలిసిన తర్వాత ఎలాంటి పదవి ఇస్తారు ఏందనేది మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తానని చెప్పి వైఎస్ షర్మిల చెప్పింది. తాను కాంగ్రెస్ పార్టీతో ముందు నుంచి నడవడానికి సిద్ధంగా, ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోనే డిసైడ్ అయిపోయిన తర్వాతనే అక్కడ పోటీ కూడా పెట్టలేదు. తమ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి చెప్పడము, రేపు రాజకీయ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ పెద్దలను కూడా కలుస్తున్నాను, వాళ్ళు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా పార్టీని ముందుకెళ్లడానికి నా వంతు సహకారం చేస్తానని చెప్పింది. ముందుగా ఇక్కడ తన కుమారుడు కాబోయే కోడలతో కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు కూడా అర్పించి అనంతరం ఈ రాజకీయ ప్రకటనకు సంబంధించి సంచలన కామెంట్స్ కూడా చేశారు. కానీ ఏపీలో తనకు ఎలాంటి పదవి బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిచిపోయిందని చెప్పవచ్చు కిరణ్మయి. అయితే సురేందర్, షర్మిల కనుక ఒకవేళ కాంగ్రెస్ లో అధికార పగ్గాలు చేపట్టినట్లయితే దీని ప్రభావం వైఎస్ఆర్సీపీ మీద పడే అవకాశం ఉంటుందా? ఎస్, తప్పనిసరిగా వైసీపీ మీద ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల గతంలో జగన్ జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలను, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తన దగ్గర ఉంచుకుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా తనకంటూ ఒక స్పెషల్ స్టేటస్ ఉంది, పట్టు కూడా ఉండడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తప్పనిసరిగా సీనియర్ లీడర్లందరూ కూడా షర్మిల వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా షర్మిల వెంట నడుస్తానని ప్రకటించడం, అలాగే కడప జిల్లాకు వస్తే కూడా చాలా వరకు సీనియర్ లీడర్లు అయినటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా షర్మిలతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కూడా ఇక్కడ షర్మిలను కలవడానికి వచ్చారు ఇడుపులపాయలో. మరి రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జరిగే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ షర్మిల హాట్ టాపిక్ గానే మారబోతోంది. తన సారథ్యంలో నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ ను మరోసారి పూర్వవైభవం తీసుకొచ్చడానికి షర్మిల మాత్రం పూర్తిస్థాయి కృషి చేస్తారనే నమ్మొచ్చు కిరణ్మయి. అయితే సురేందర్, గతంలో షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్ లో చేరినట్లయితే గనక ఆ బాణమే జగన్కి ఎదురెళ్లే అవకాశం ఉంటుందా? అంటే ఏపీలో రాజకీయాలన్నీ కూడా సెన్సేషనల్ గా మారే అవకాశం ఉంటుందా? ఎస్, తప్పనిసరిగా అన్నా చెల్లెలకు మధ్య యుద్ధం మొదలైందనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు వైఎస్ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి రాదనే చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. కానీ ఒక వారం రోజుల నుంచి కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల తీసుకోబోతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అన్నా చెల్లెలు మధ్య యుద్ధం అయితే తప్పనిసరి. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా సీఎం జగన్ కూడా చాలా వరకు తనకు ఉన్నటువంటి దూతలను కూడా పంపించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా సఫలీకృతం కాలేదు. ఎట్టకేలకు రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి తన పదవి బాధ్యతలు పూర్తి స్థాయిలో తీసుకువెళ్తున్నారు. మరి ఏఐసీసీ ఇస్తారా, ఏపీసీసీ ఇస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. తనకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా షర్మిలను ఏ బాధ్యతలు అప్పగిస్తుంది, ఏ విధంగా చూపిస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడంతో మొత్తం ఓవరాల్గా ఏపీ రాజకీయం ముఖ చిత్రమే మారిపోతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత తను చేయబోయే రాజకీయ పటం కూడా పూర్తి స్థాయిలో చేరబోతోందని అర్థం చేసుకోవచ్చు కిరణ్మయి. కానీ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ రెండింటిలో కూడా తన మార్క్ రాజకీయం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది అనేది మాత్రం తెలుస్తుంది కిరణ్మయి. రైట్ సురేందర్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కనుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10,000 మెజారిటీతో గెలిచారు. దానికి కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీనే మన దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ. ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీని